నమస్తే వెల్కమ్ టు ఫోకస్. ధరణిపై అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రితో సంబంధం ఉన్న వ్యక్తి కంపెనీకి ధరణి పగ్గాలు అప్పగించారు. కొన్నేళ్ల క్రితం ఆర్థిక నేరంతో దేశాన్ని కుదిపేసిన ఓ వ్యక్తి పుత్రరత్నం హస్తమే ఈ ధరణి కుంభకోణం వెనుక దాగుంది. ధరణి పేరుతో ఓ కీలక మంత్రి హైదరాబాద్ లో భూదందాలన్నీ చక్కబెట్టారు. వేల కోట్ల రూపాయలు దారి మళ్లించడానికి ధరణిని వాడుకున్నారు. దీంతో పాటు ఏకంగా ధరణిని చేతిలోకి తీసుకుని ప్రభుత్వ ధనం కూడా భారీగా రాజుల కంపెనీకి మళ్లించారు. ఆర్థిక నేరంతో కుదేలైపోయిన ఆ కంపెనీ బతికి బట్టకట్టిందంటే ఆ కీలక మంత్రి చలువ వల్లే. అదే ధరణి మాయాజాలం. దీనిపైనే ఇవాల్టి ఫోకస్. ధరణి పేరుతో రాష్ట్రంలో విలువైన భూములు చేతులు మారాయా? గత ప్రభుత్వం గొప్పగా చెప్పిన ధరణి వెనుక పెద్ద కుట్ర దాగుందా? కేంద్ర దర్యాప్తు సంస్థలు సీజ్ చేసిన భూములు కూడా అన్యాక్రాంతమయ్యాయా? ధరణి లోపాలను సరిదిద్దకపోవడం వెనుక కారణమేంటి? అసలు ధరణిలో జరిగిన మాయేంటి? తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికి నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధరణి పోర్టల్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చారు. భూ రికార్డులను సర్వే చేపట్టిన ప్రభుత్వం వాటిని ధరణి పోర్టల్లో నమోదు చేసింది. ఈ సమయంలో చాలా మంది భూములు దారిమళ్లాయి. భూమి లేని వారి పేరిట భూములు వచ్చాయి. భూములు ఉన్నవారివి మాయమయ్యాయి. పోర్టల్ ప్రారంభించి సంవత్సరాలు దాటినా ఇప్పటికీ రైతులు అధికారుల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తుండడం పోర్టల్లో లోపాలకు నిదర్శనం. గడిచిన 5 ఏళ్లలో ఎన్ని ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చినా ఇప్పటికీ వేల ఎకరాల భూమి రైతుల పేరిట రికార్డులకెక్కలేదని బాధితులు వాపోతున్నారు. ధరణి లోపాలను కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో హైలైట్ చేసిందే. ధరణిని బంగాళాఖాతంలో కల్పిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు కూడా చేశారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ధరణిపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతానికి ధరణి పోర్టల్ రద్దు చేసే ఆలోచన లేదని, లోపాలను సరిదిద్దుతామని మాత్రం ప్రభుత్వం చెబుతోంది. భూమాతను సహనానికి ప్రతీకగా చెబుతారు. అదే పేరుతో ఆవిర్భవించిన ధరణి పోర్టల్ మాత్రం భూ యజమానుల సహనానికి పరీక్ష పెడుతోంది. భూముల క్రయ విక్రయాలు, రికార్డుల పరంగా నెలకొన్న సమస్యలపై పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్తున్న రైతులను హైరాణ పెడుతోంది. రైతు నేస్తంగా అభివర్ణిస్తున్న ఈ పోర్టల్ కొన్ని అంశాల్లో సమస్యగా మారి రైతులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. భూ రికార్డుల నిర్వహణ, భూ క్రయ విక్రయాల్లో పారదర్శకత కోసం గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. భూ క్రయ విక్రయాల్లో కాలాతీతానికి, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు గాను రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ను తహసీల్దార్ కార్యాలయం వేదికగా ఒకే చోటుకు తెచ్చింది. అర్జీదారుల విలువైన సమయం వృధా కాకుండా, అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా ఏ లావాదేవైనా 10 నిమిషాల్లో ముగించేసి ఆ తర్వాత వారంలో నేరుగా ఇంటికే పాస్బుక్ వచ్చే విధంగా సిద్ధం చేసిన విప్లవాత్మక వ్యవస్థగా ధరణిని అభివర్ణించారు. అయితే రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా తెచ్చిన ఈ కొత్త విధానం కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. అమలులో పలు సమస్యలు నెలకొన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ధరణిని మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేసే ప్రయత్నం జరిగిందని నాటి పాలకులు చెప్పుకువచ్చారు. అయితే ధరణిలో కొన్ని చిక్కుముళ్లు మాత్రం అలాగే ఉన్నాయి. గతంలో రిజిస్ట్రేషన్ కు సంబంధించి 24 ఆప్షన్లు ఉండేవి. ఇందులో చాలా వరకు ఇప్పుడు లేవు. కొన్నిటికి ఇటీవల ఆప్షన్లు ఇచ్చినా ఇంకా పనిచేయడం లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగే ఇప్పటికీ మ్యూటేషన్ కాని భూములు చాలానే ఉన్నాయి. గతంలో మ్యూటేషన్ జరిగేలోపు ధరణి రావడంతో ఆ క్రయ విక్రయాలకు సంబంధించి కొనుగోలుదారుల పేరు మీద పాస్బుక్లు రాలేదు. సదరు కొనుగోలుదారులు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకున్నా ఫలితం లేకపోయింది. కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా పని మాత్రం కావడం లేదు. ఎందుకంటే ఇందుకు సంబంధించిన ఆప్షన్ ఏ ధరణిలో కూడా లేదు. దీంతో సదరు కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక అవసరాలు ఏర్పడిన వారు భూమిని అమ్ముకోవాలన్నా పాస్బుక్ లేకపోవడంతో వారికి ఆ అవకాశం లేకుండా పోతోంది. 5 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాస్బుక్లు జారీ చేసింది. ఆ పాస్బుక్ల వివరాలని ధరణిలో నమోదు చేశారు. అయితే రెవెన్యూ అధికారుల పొరపాటు కారణంగా కొంతమంది రైతుల పేర్లు రికార్డుల్లోకి ఎక్కలేదు. మరికొంతమందికి భూమి లేకున్నా ఉన్నట్లుగా ఇతర రైతుల భూమి నమోదయ్యింది. అసలు రైతుల భూమి వేరే వారి పేరుపైకి వెళ్లిపోయింది. విస్తీర్ణం నమోదు పరంగానూ చాలా చోట్ల పొరపాట్లు జరిగాయి. అసలు విస్తీర్ణం కన్నా తక్కువగా పాస్బుక్ లో నమోదైన కేసులు చాలానే ఉన్నాయి. తప్పు జరిగిందని నిర్ధారణ జరిగినా ధరణిలో దానిని సరిచేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో రికార్డుల్లో భూమి గల్లంతైన రైతులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి సమస్యలు నెలకొన్నప్పుడు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారణ చేసుకుని సరిచేసేవారు. కానీ సర్వే నంబర్లో భూ యజమాని పేరులో అక్షర దోషాలు తలెత్తితే వీటిని సరిచేసుకునే అవకాశం ధరణిలో లేదు.
ఎన్నేళ్లైనా రెక్టిఫికేషన్, రాటిఫికేషన్ ఆప్షన్ ఇంకా ఇవ్వలేదు. వారసత్వ భూముల విషయంలో కూడా ఇబ్బందులు వస్తున్నాయి. రైతు భూ యజమాని చనిపోతే ఆయన పేరు మీద ఉన్న భూమిని వారసులకు సమానంగా ఫౌతి విరాసత్ చేస్తారు. భూమిని వారసుల పేరు మీదకి మార్చాలంటే ధరణి ఆప్షన్లో భూ యజమానికి సంబంధించిన పాస్బుక్ నమోదు చేయడం తప్పనిసరి. అయితే అప్పట్లో వివిధ కారణాల వల్ల కొత్త పాస్బుక్లు చాలా మంది రైతులకు రాలేదు. ఈ తరహా రైతులు ఎవరైనా చనిపోతే పాస్బుక్ లేదన్న ఒకే ఒక్క కారణంతో ఫౌతీ చేయడం లేదు. ఇది వారసులకు ఇబ్బంది కలిగిస్తోంది. ఇక ఫౌతీ పరంగా వారసులు అఫిడవిట్ దాఖలు చేయాలనేది కొత్త నిబంధన. అయితే వారసులు వారేనా కాదా అని పరిశీలించే వ్యవస్థ ఇప్పుడు లేదు. అఫిడవిట్ ఆధారంగా తహసీల్దార్లు ఫౌతీ చేస్తున్నారని, కొన్ని చోట్ల ఇది సివిల్ కేసులకు దారితీస్తోందని విమర్శలు ఉన్నాయి. ఇక రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ను బుక్ చేసుకున్నప్పుడే స్టాంపు డ్యూటీ తదితర రుసుములను చెల్లించాల్సి ఉంటుంది. అనివార్య కారణాల వల్ల స్లాట్ రద్దు చేసుకుంటే కట్టిన రుసుము వెనక్కి రావడానికి నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ధరణికి ముందు పాత చట్టం ప్రకారం సంస్థల పేరిట కొన్న ఆస్తులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేయకూడదనే నిబంధన ఉండేది. క్రయ విక్రయాలన్నీ డాక్యుమెంట్ ఆధారంగానే జరిగేవి. ప్రస్తుతం ధరణి స్లాట్ ఆప్షన్లో పాస్బుక్ ను తప్పనిసరిగా చేశారు. దీంతో సంస్థల పేరిట క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. పాత నిబంధనల ప్రకారం పాస్ పుస్తకం ఇవ్వలేదని, అలాంటప్పుడు తామేం చేయగలమని లావాదేవీలు నిలిచిపోయిన సిబ్బంది పడుతున్న సంస్థలు వాపోతున్నాయి. గతంలో ఏదైనా స్థలాన్ని ఓ సంస్థ తరపున కొనుగోలు చేస్తే ఆ సంస్థ పేరుతో పాటు అందులోని డైరెక్టర్ల పేరిట రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం కేవలం సంస్థకు చెందిన ఒక డైరెక్టర్ పేరిటనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ విధానం వల్ల సంస్థలో విభేదాలు వస్తే సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. ధరణిలో జాయింట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ లేదు. జాయింట్ రిజిస్ట్రేషన్ అయి ఉన్న ఆస్తులను అమ్మాలన్నా కొనాలన్నా వీలు కావడం లేదు. క్రయ విక్రయాల పరంగా ఒకే అమ్మకందారు, ఒకే కొనుగోలుదారుడు ఉంటేనే లావాదేవీలు జరుగుతున్నాయి. గతంలో భాగస్వామ్య పద్ధతిలో కొనుగోలు చేసిన వారు ఇప్పుడు దాన్ని అమ్ముకోవాలనుకున్నా, లేదంటే భాగస్వామ్య పద్ధతిలో కొత్తగా భూమిని కొనుగోలు చేయాలనుకున్నా అది ధరణిలో సాధ్యమవడం లేదు. గతంలో భాగస్తులుగా భూములు కొన్నవారికి లింక్ డాక్యుమెంట్లు కూడా ఇవ్వడం లేదు. దీంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తుతున్నాయి. ఇలాంటి కేసుల్లో సమస్యలు లేకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఆప్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో జీపీఏ, ఏజీపీఏలు తీసుకున్న వారు ఇతరులకు ఆస్తులు విక్రయించాలంటే ఇప్పుడు కుదరడం లేదు. వీటికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్తగా జీపీఏ, ఏజీపీలకు మాత్రం అనుమతి ఇస్తున్నారు. ధరణికి ముందు మ్యూటేషన్ నిమిత్తం డిజిటల్ సంతకానికి తహసీల్దార్కు దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉండేది. ధరణి అందుబాటులోకి వచ్చాక మీ సేవ ద్వారా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు. డిజిటల్ సైన్ కలెక్టర్ సకాలంలో చేస్తారా అంటే చెప్పలేం. ఎందుకంటే కలెక్టర్ జిల్లా మొత్తానికి అడ్మినిస్ట్రేటివ్ అధికారి కావడంతో ఎన్నో పనులు చూసుకుంటారు. కలెక్టర్ వద్ద ఎన్ని రోజుల్లో డిజిటల్ సైన్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. రోజులు లేదా నెలలు కూడా పడుతుంది. గతంలో తహసీల్దార్ వద్ద డిజిటల్ సైన్ సులువయ్యేది. నాలా కన్వర్షన్ కు చాలా వరకు సర్వే నంబర్లు ఎర్రర్ వస్తున్నాయి. కన్వర్షన్ ఒక రోజులో ఇస్తామని చెబుతున్నా ఎక్కడా సాధ్యపడటం లేదు. నాలా కన్వర్షన్ సమస్యపై గ్రీవెన్స్ లో దరఖాస్తు చేసుకున్నా సకాలంలో స్పందించడం లేదు. వారసత్వంగా సంక్రమించిన స్థలం విక్రయిస్తే ఆస్తిదారు కొడుకులు, ఇతర కుటుంబ సభ్యుల అనుమతితోనే డాక్యుమెంటేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కానీ ధరణిలో అలాంటి ఆప్షన్ లేదు. ఎవరి పేరిట భూమి ఉంటే వారు విక్రయించుకోవచ్చు. అయితే వారసత్వ ఆస్తులకు సంబంధించి కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా విక్రయించరాదని చట్టం చెబుతోంది. ధరణిలో ఈసీ కావాలనుకుంటే రాదు. సర్టిఫైడ్ కాపీ తీసుకోవాలంటే ఉండదు. ధరణి పుస్తకమే అన్నిటికీ ఆధారం. ఏదైనా అవసరాల కోసం తనకు భూమి ఉందంటూ సర్టిఫైడ్ కావాలంటే దొరికే పరిస్థితి లేదు. చాలా వరకు అనేక గ్రామాల్లో ఉన్న వ్యవసాయ సర్వే నంబర్లు పూర్తి స్థాయిలో ఇంకా ధరణిలోకి ఎక్కలేదు. ధరణి పోర్టల్ ప్రారంభానికి ముందే స్కామ్ మొదలైందా? తయారీలోనే లొసుగులున్నాయా? డీఫాల్టర్ కంపెనీలకు ఈ బాధ్యతలను ప్రభుత్వం ఎందుకు అప్పగించింది? ఈ స్కామ్ కు సత్యం రామలింగరాజుకున్న సంబంధం ఏంటి? కేసీఆర్ మానస పుత్రికగా బీఆర్ఎస్ నేతలు అభివర్ణిస్తున్న ధరణి సాఫ్ట్వేర్ ను నాటి ప్రభుత్వం రద్దు చేయకపోవడం వెనుక పెద్ద దగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ధరణి వెనుక అతిపెద్ద స్కామ్ జరిగినట్లు నాటి విపక్షాలు ఆరోపించాయి. అయితే తాజాగా సాఫ్ట్వేర్ తయారీ నుంచే దగా మొదలైందని సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. ధరణి సాఫ్ట్వేర్ తయారీ బాధ్యతను బ్యాంకులకు ఎగనామం పెట్టినా డిఫాల్టర్ కంపెనీ క్వాంటెల్లాకు కేసీఆర్ సర్కార్ అప్పగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఆర్థిక మోసాలకు పాల్పడిన సత్యం రామలింగరాజు బంధువుకు చెందిన శ్రీధర్ గాదిరాజుకు చెందినదిగా చెబుతున్నారు. ఈ కంపెనీకి ధరణి పోర్టల్ తయారీ, నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతోనే అసలు సమస్య మొదలైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2018లో ధరణి పోర్టల్ సాఫ్ట్వేర్ అండ్ డెవలప్మెంట్ బాధ్యతను IL&FS అనుబంధ సంస్థ అయిన టెర్రాసిస్ టెక్నాలజీకి కేసీఆర్ ప్రభుత్వం అప్పగించింది.
అయితే ఈ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ 2018 జూన్లో బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది. ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే ఎన్ఐసి, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నప్పటికీ డిఫాల్ట్ సంస్థకే ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బాధ్యతలు అప్పగించడంపై అప్పట్లో అనేక ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సత్యం రామలింగరాజు బంధువుదని తెలిసి కూడా వివాదాస్పదమైంది. దానికే ఎందుకంత ప్రయారిటీ ఇచ్చారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాఫ్ట్వేర్ తయారీ లోపాలు ఓవైపు స్పష్టంగా కనిపిస్తుంటే మరోవైపు 2020 అక్టోబర్లో పోర్టల్ సామర్థ్యాన్ని, లోపాలను పరిశీలించకుండానే ప్రారంభించడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ అనుబంధంగా ఉన్న టెర్రాసిస్ ను ఆ సంస్థ గతంలో విక్రయించింది. దానికి కొనుగోలు చేసిన సంస్థ తిరిగి విక్రయించగా తర్వాత సత్యం రామలింగరాజు బంధువు శ్రీధర్ రాజు సంస్థ క్వాంటెల్లా టేకోవర్ చేశారు. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది. ఇందులో పనిచేసేది కేవలం 280 మంది మాత్రమే. అయినా ఇంత కీలకమైన ప్రాజెక్ట్ ఇంత తక్కువ మందికి అప్పగించడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐఎల్ఎఫ్ఎస్ సంస్థ ధరణి నిర్వహణ కోసం టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది. అందులో 52.26% ఫిలిప్పీన్స్ కు చెందిన ఫాల్కన్ కంపెనీ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. కేవలం నెల ముందే ఏర్పాటైన ఫాల్కన్ ఇందులో వాటాను కొనుగోలు చేయడంపై అనుమానాలు రేగాయి. ఆ తర్వాత టెర్రాసిస్ కంపెనీ 99% వాటాను ఫాల్కన్ కు కట్టబెట్టింది. దీంతో ధరణి పోర్టల్ పూర్తిగా శ్రీధర్ రాజు చేతుల్లోకి వెళ్లిపోయిందన్నది కాంగ్రెస్ నేతల ఆరోపణ. ప్రజల భూముల వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టారని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా విమర్శించారు. 100 కోట్లు ఆ కంపెనీ ఖాతాలోకి వెళ్తున్నాయని కూడా ఆయన అప్పట్లో సంచలన ఆరోపణలు చేశారు. ధరణిలో జరిగిన 25 లక్షల లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ కు కూడా కాంగ్రెస్ నేతలు అప్పట్లో డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ తయారీని డిఫాల్టర్ కంపెనీకి అప్పగించడం వెనుక హైదరాబాద్ శివార్లోని లక్షల కోట్ల రూపాయల విలువైన 100 ఎకరాల భూ కుంభకోణం ఉన్నట్లు గతంలో కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సత్యం కుంభకోణం 2009లో వెలుగు చూసింది. ఈ సందర్భంగా ఈడీ, సిబిఐ హైదరాబాద్లో సత్యం రామలింగరాజుకు వట్టినాగులపల్లిలో ఉన్న 100 ఎకరాల భూమిని అటాచ్ చేసింది. ఇప్పుడు ఈ భూములను లీగల్ గా మార్చుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించడానికే ప్రభుత్వం ధరణి పోర్టల్ను రామలింగరాజు బంధువు శ్రీధర్ రాజు కంపెనీ అయిన క్వాంటెల్లాకు అప్పగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సత్యం రామలింగరాజు ఈ భూముల కోసం ఈడీని ఆశ్రయించారు. అయితే 8,500 కోట్ల జరిమానా కట్టి భూములు తీసుకోవాలని ఈడీ అధికారులు తెలిపారు. అంత మొత్తం కట్టడం ఎందుకని కేసీఆర్ సర్కార్ సత్యం రామలింగరాజు బంధువు కంపెనీకి పరోక్షంగా ధరణి సాఫ్ట్వేర్ తయారీ బాధ్యతలు అప్పగించినట్లు కథనాలొస్తున్నాయి. దీంతో భూములను దర్జాగా లీగల్ చేసుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ భూములను గత ప్రభుత్వంలోని పెద్దలు విక్రయిస్తూ వేల కోట్ల రూపాయలు ఆర్జించారని సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. మరి ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. రంగారెడ్డి జిల్లాలో సత్యం రామలింగరాజు బినామీ సంస్థల పేరుతో కొనుగోలు చేసిన భూములను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గతంలో స్వాధీనం చేసుకున్నారు. లోయకుంటలో పర్యటించిన అధికారులు 439 ఎకరాల్లో బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా లోయకుంట, బోడకొండ గ్రామాల్లో రామలింగరాజు బినామీ ఆగ్రో సంస్థలు వ్యక్తుల పేరుతో సుమారు 3,500 ఎకరాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. భూముల కొనుగోలు కోసం సత్యం రామలింగరాజు 327 కంపెనీలు ఏర్పాటు చేశారు. ఇంకా స్వాధీనం చేసుకోవాల్సిన భూములు 3,000 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్న భూముల వివరాలను ప్రకటించింది. మంచాల మండలం లోయపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 329, 330, 331, 333, 334, 340, 342, 356, 368లోని 489 ఎకరాల భూమిని కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఇవి రంగీత్ ఆగ్రో ఫార్మ్స్ 25 ఎకరాలు, తాప్తి ఆగ్రో ఫార్మ్స్ 45 ఎకరాలు, వేనా గ్రీన్ఫీల్డ్ 47 ఎకరాలు, ఆర్యా ఆగ్రో పేరిట 47 ఎకరాలు, దేవనార్ద ఆగ్రో 53 ఎకరాలు, ఆయుర్ద గ్రీన్ 21 ఎకరాలు, రామచంద్రరాజు 53 ఎకరాలు, సూర్యనారాయణరాజు 54 ఎకరాలు, ఎస్వి సోమరాజు పేరిట 10 ఎకరాలు ఉన్నాయి. ఇవే కంపెనీల పేరుతో సర్వే నంబర్ 330, 338, 340, 342, 366, 368లలో మరో 134 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. రామలింగరాజు కొనుగోలు చేసిన భూములు రంగారెడ్డి జిల్లాలోనే అధికంగా ఉన్నాయి. మొత్తం 327 కంపెనీల్లో 285 కంపెనీలకు సంబంధించిన ఆస్తులు రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. నిబంధనలను తుంగలో తొక్కారు. అడ్డగోలుగా వేల కోట్ల రూపాయలు విలువైన భూములను అప్పనంగా కొట్టేశారు. ఆఖరుకు భూదాన భూములను సైతం వదలకుండా కాజేశారు. అక్రమార్కులకు అధికారులు అండగా నిలబడ్డారు. అంతా కలిసి అందరి కాడికి దోచుకున్నారు. మరి ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూసింది ఎందుకు?
ధరణి లోపాలకు తోడు జీవో 111 రద్దు వెనుక ఇలాంటి కారణాలెన్నో ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 111 రద్దు ప్రతిపాదనకు కొన్ని నెలల ముందు నుంచే ఆపరేషన్ మొదలైందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాజధాని శివార్లో సుమారు 1000 కోట్ల విలువ చేసే భూమి పెద్దల వశమైందని, ప్రగతి భవన్లో కీలకంగా వ్యవహరించే ఓ ప్రజా ప్రతినిధి సైతం ఆ భూమిని సొంతం చేసుకున్న వాళ్లలో ఉన్నారని కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. నిషేధిత జాబితాలో ఉన్న 29.27 ఎకరాల భూదాన్ భూమిని కూడా కొన్ని బడా సంస్థలు, లీడర్లు కలిసి కొనుగోలు చేశారని తెలుస్తోంది. నిషేధిత జాబితాలో వాటిని ఎలా తప్పించారు, అదెలా సాధ్యమయ్యింది, అధికారులు ఎలా అనుమతిచ్చారు, వారిపై ఒత్తిడి తెచ్చిందెవరు అనే విషయాలకు వ్యవహారాలన్నీ తెలిసిన 9 శాఖల అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది. రాజధాని శివార్లలో అత్యంత ఖరీదైన స్థలాలు బడా కంపెనీల సొంతమయ్యాయి. నిషేధాజ్ఞలు తుంగలో తొక్కి సొంతం చేసుకున్నారు. జీవో 111 ఎత్తేస్తారు అన్న విషయాన్ని ముందే పసిగట్టిన పెద్దలు ఆపరేషన్ మొదలుపెట్టారు. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్టిక్కు దగ్గరగా ఉండే భూములను కొనుగోలు చేశారు. అవి వివాదాస్పద భూములైనా, వాటిపై కేసులు ఉన్నా రిజిస్ట్రేషన్ చేయొద్దని POB 22A జాబితాలో నమోదు చేసినా పర్వాలేదంటూ కొనేశారు. అటు రెవెన్యూ, ఇటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల సంపూర్ణ సహకారంతో హస్తగతం చేసుకున్నారు. 1 కాదు 2 కాదు, ఏకంగా హైదరాబాద్ నగర శివార్లలో 29.27 ఎకరాలను కొల్లగొట్టేశారు. క్షేత్రస్థాయిలో గుంట భూమి కూడా కనిపించడం లేదు. అంతా రికార్డుల్లో, ధరణి పోర్టల్లో, POB జాబితాలో మాత్రమే దర్శనమిస్తోంది. వాటిలోనూ కొనుగోలుదారుల వివరాలు కూడా ఉండటం విశేషం. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 186, 187, 188, 189లో 29.27 ఎకరాల భూదాన్ భూమి ఉంది. దీని విలువ జీవో 111 ఎత్తేసిన తర్వాత అమాంతంగా 1000 కోట్లకు చేరింది. సరిగ్గా ఆ భూమికి సంబంధించి ప్రగతి భవన్లో కీలకంగా వ్యవహరించే ఓ ప్రజా ప్రతినిధి కూడా కొనుగోలుదారులో ఉన్నట్లు ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ ద్వారా స్పష్టమవుతోందన్నది ఆరోపణ. వట్టినాగులపల్లి పరిధిలోని ఈ 4 సర్వే నంబర్లలో వందలాదిగా క్రయ విక్రయాలు సాగాయి. అందులో 2022లో జరిగిన సేల్ డీడ్స్ కూడా ఉన్నాయి. కొందరు పట్టాదారు పాస్ పుస్తకం పొందితే, మరికొందరు ఇంటి స్థలాలుగా సేల్ డీడ్స్ చేయించుకున్నారు. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల్లో ఈ భూములపై నిషేధాజ్ఞలు కొనసాగుతున్నట్లు ధరణి పోర్టల్, IGRS వెబ్సైట్ల ద్వారా స్పష్టమవుతోంది. అయినా రిజిస్ట్రేషన్లు ఎలా చేశారో గండిపేట తహసీల్దార్కే తెలియాలి. ఈ సర్వే నంబర్లలో ప్లాట్లుగా 1982 నుంచి 2022 ఏప్రిల్ 22 వరకు ఏకంగా 900 క్రయ విక్రయాలు చోటు చేసుకున్నాయి. వ్యవసాయ భూములుగా కూడా కొందరు పెద్దలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఓ ఎమ్మెల్సీ పేరిట 2.38 ఎకరాలు నమోదై ఉంది. ఒక్క సబ్ డివిజన్ పరిధిలోనే ఇన్ని అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. సర్వే నంబర్ 189/A, 189/E2, 189/U, 189/U, 189/రూల్లో 5.35 ఎకరాలు సాఫ్ట్వేర్ అసోసియేషన్, ముతులి అదెడ్ కంపెనీ హౌసింగ్ సొసైటీ, ప్రెసిడెంట్ VVS ఉదయ్ భాస్కర్ పేరిట ఉందని కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. 2021 ఆగస్టు నుంచి 2022 వరకు ఈ సర్వే నంబర్లలో ఎన్ని లావాదేవీలు జరిగాయో, ఎవరెవరు కొనుగోలు చేశారో లెక్కలు తీస్తే దీని వెనుక ఉన్న భాగోతం బయటపడుతుందంటున్నారు. పాలక పెద్దలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన వారే ఈ భూదాన్ భూములను కొనుగోలు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ డిస్టిక్కు అత్యంత సమీపంలో ఉన్న ఈ భూములపై ఎలాంటి లావాదేవీలు, క్రయ విక్రయాలు జరపొద్దని POB జాబితాలో చేర్చారు. ఇప్పటికీ ధరణి పోర్టల్, IGRS వెబ్సైట్లు కనిపిస్తున్నాయి. అంటే సర్వే నంబర్ ఎంటర్ చేయగానే అవి నిషేధిత భూములని తెలిసిపోతుంది. వాటిని రిజిస్ట్రేషన్ చేయడానికి సాఫ్ట్వేర్ అంగీకరించకూడదు. కానీ ఈ క్రయ విక్రయాలు మాత్రం జరిగిపోయాయి. అసలు అలా ఎలా జరిగాయి? ఏ అధికారి చేశారు? కోర్టు ఆర్డర్లేమైనా ఉన్నాయా? కోర్టు అవి భూదాన్ భూములు కాదు, పట్టా భూమి అని ఏమైనా తీర్పు వెలువరించిందా? ఈ ప్రశ్నలకు తహసీల్దార్, కలెక్టర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వీటిని 22A కింద చేర్చినప్పటికీ రిజిస్ట్రేషన్లు ఎలా చేశారని ఏపీ భూదాన్ బోర్డు సభ్యులు గతంలోనే ప్రశ్నించారు. దీనిపై హైకోర్టులోనూ కేసు నడుస్తోందని, ఇవన్నీ ఉండగానే క్రయ విక్రయాలకు రెవెన్యూ అధికారులు తెరతీయడం వెనుక ఆంతర్యమేంటూ అర్థం కావడం లేదని బోర్డు సభ్యులంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ భూమిపై చాలా కాలం నుంచి కన్నేశారని, కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డినట్టు కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. ఇవేవి పట్టించుకొని గండిపేట తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేయడం చట్ట వ్యతిరేకమన్నారు. వట్టినాగులపల్లిలోని ఈ 4 సర్వే నంబర్లలో 29.27 ఎకరాల భూమిని రాజనగరి మల్లారెడ్డి, మరో 7గురు భూదానం చేశారు. ఈ మేరకు భూదాన పత్రాలు ఉన్నాయి. 1980 వరకు బాగానే ఉంది. కానీ 2000 సంవత్సరంలో క్రయ విక్రయాలు జరుగుతున్నాయని గుర్తించిన భూదాన్ యజ్ఞ బోర్డు CCLAకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. 2004లో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగింది.
ఆ తర్వాత బోర్డు 20 గుంటల వంతున 60 మందికి పట్టాలు పంపిణీ చేసింది. వివిధ కారణాలు చూపి రెవెన్యూ శాఖ దానిని అమలు చేయలేదు. దీనిపై హైకోర్టులో వాదనలు నడిచాయి. కౌంటర్ దాఖలు చేయాలని సీసీఎల్ఏను ధర్మాసనం ఆదేశించింది. రెవెన్యూ అధికారులు సామాన్యుల పట్టా భూములను అన్యాయంగా, అక్రమంగా పీఓబీలో నమోదు చేసి ముప్పతిప్పలు పెడుతున్నారు. ఇక్కడేమో పీఓబీలో ఉంచిన భూదాన్ భూములను పెద్దోళ్లు కొనుగోలు చేశారని నిషేధాజ్ఞలను తొలగించి సేల్ డీడ్ చేశారు. వారి చేతుల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు పెట్టారు. ఇదంతా చోటు చేసుకుంటున్నప్పటికీ తిరిగి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్లో ఈ నంబర్లు దర్శనమిస్తున్నాయి. మరి క్రయ విక్రయాలు ఏ చట్టం ప్రకారం చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది.